హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ బొటిక్. ఈరోజు ఈ వీడియోలో 28 సైజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఈ కటింగ్ చేసుకోవాలంటే లైనింగ్ని అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఈ వీడియోలో 2 బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను. ముందు ఓపెన్స్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, ఫోల్డింగ్ వైపు మన సైడ్ ఉండాలి. దాన్ని ఇలా సమానంగా అనుకొని ఆ తర్వాత ఒక స్కేల్ తీసుకొని హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా, అంటే ఎటువంటి క్రాసులు లేకుండా సెట్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకొని తర్వాత దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడుగు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ బ్లౌజ్కి ఫస్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా, దీన్ని నెక్ విడ్త్ ఎంత ఉంది అనేది చూసుకోవడానికి ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్కి నెక్ విడ్త్ 5.5 ఇంచు ఉంది. ఈ 5.5 ఇంచులు ఉంది కాబట్టి మనం షోల్డర్ తీసుకోవడం అనేది మామూలుగా నెక్కుల కంటే దీనికి షోల్డర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలండి. ఇలా 1/4 ఇంచ్ మార్జిన్తో లైన్ గీసుకుంటే మనకు బ్లౌజ్ పొడుగు అనేది తగ్గదు. అయితే బ్లౌజ్ పొడుగు అనేది 14 ఇంచులు ఉంది. 14 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత మనకు నడుము లూజు ఎంత ఉంది అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్ట్ నడుము లూజ్ కాకుండా వేరే ఏం తీసుకోవద్దు. ఇప్పుడు ఇది 28 ఇంచుల నర 28 ఇంచెస్ బ్లౌజ్ కదా. ఇది పెద్ద సైజా చిన్న సైజా అంటే ఇది 30 ఇంచుల కంటే తక్కువ ఉంటాయి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుంది, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. ఇప్పుడు 28.5 ఇంచులని సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే 14.5 ఇంచులో వచ్చింది, 14.5 ఇంచులో వచ్చింది. ఈ 14.5 ఇంచులని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుంటే 7.5 ఇంచు చూడండి. మళ్ళీ ఒకసారి 28.5 ఇంచులని 14.5 ఇంచులకి ఫోల్డ్ చేసుకుంటే 7.2 అనేది వచ్చింది. ఈ 7.2ని అక్కడ మార్క్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచులు, అంటే ఇది మీ ఇష్టం అండి. ఎక్కువ ఖర్చు కావాలనుకున్న వాళ్ళకు ఎక్కువ ఇలా మార్క్ చేసుకొని పై వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ లెంత్ అనేది ఇందాక తీసుకున్నాం కదా నెక్కి, అలా షోల్డర్ లెంత్ ఇప్పుడు మామూలుగా ఏ బ్లౌజ్కైనా 5 ఇంచులు తీసుకుంటాము. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్కి 5.5 ఇంచుల షోల్డర్ని తీసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే చంక డౌన్ 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ 6 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ కోసం 1.5 ఇంచులు, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు పెట్టుకొని ఇలా ప్రిన్స్ స్కేల్ ఉంది కదండి, ఈ ప్రిన్స్ స్కేల్తోనైతే రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత 3 ఇంచులకు షోల్డర్ వదిలేసి మిగిలింది నెక్ కోసం వదిలేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈమెకు కప్ ఎంత అంటే 4.5 ఇంచుల కప్పు. ఈ కప్పు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మనం ఇలా నెక్ అయితే ఇప్పుడు కట్ చేయం కాబట్టి నెక్ అయితే కట్ చేసుకోవద్దు. ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ తర్వాత వర్క్ అనేది షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ఒక జస్ట్ మీకు ఐడియా కోసం డ్రా చేసి వదిలేస్తున్నాను. నెక్ మాత్రం ఇప్పుడు కట్ చేసుకోవద్దండి. ఇలా నెక్స్ అయినా ఆర్మ్ రౌండ్ అయినా ఇలా ఈ స్కేల్ యూస్ చేసి కట్ చేస్తే బాగా వస్తుంది. నెక్ కట్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి దీన్ని యూజ్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయొద్దండి. బ్యాక్ చంక రౌండ్ ఎంత వచ్చిందో దానికి చూసుకొని హ్యాండ్ రౌండ్ కట్ చేయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు 9.5 ఇంచులు, 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచులకి 1 ఇంచ్ తగ్గించుకొని అంటే 8.5 ఇంచులు వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే 4 మడతలు ఒకే సమానంగా వేస్తే మనకు 4 అతుకులు పడతాయి. ఇలా వేయడం వల్ల ఏంటంటే 2 అతుకులే పడతాయి. అందుకని 8.5 ఎక్కడ వచ్చిందో చూసుకొని
అక్కడికైతే మార్క్ పెట్టుకోవాలి. అలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హెచ్చు తగ్గులు అనేవి లేకుండా బ్లౌజ్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సమానంగా హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఎటువంటి క్రాసెస్ అనేవి రావద్దు. కాబట్టి హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా పావించి మార్జిన్తో ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడుగు చేతుల పొడుగు చూసుకొని, అంటే చేతుల పొడుగు 7 ఇంచులు, ఖర్చుతో కలిపి 1 ఇంచు 8 ఇంచులకు ఒక మార్క్ చేశాను. సేమ్ ఇటు కూడా 8 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజు, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఎంత చంక డౌన్ అనేది 3 ఇంచులు సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచులు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ అయితే చేసుకున్నా. ఇక్కడ ఖర్చు కోసం నేను 1.5 ఇంచ్ తీసుకున్నా కదా, 1.5 ఇంచ్ తీసుకున్నా. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని చంక డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే అండి, చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లెంత్ కూడా 12 ఇంచులు అంటే 6 ఇంచులకు మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేశాను. దీన్ని కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేయడం ఎప్పుడైనా మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేయాలండి. మనం అటు ఇటు కానివ్వద్దు. ఇలా కానిస్తే మళ్ళీ తర్వాత బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదరదు. కాబట్టి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి. ఇప్పుడు చంక డౌన్ అయిపోయింది, చంక రౌండ్ అయిపోయింది కదా, చంకల ఫ్రంట్ పార్ట్ డౌన్ కోసం అయితే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని కరువులో కలిపేయాలి. ఇలా మార్క్ చేసుకొని కలిపేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా, దీనికైతే చిన్న అతుకుంది కదా అండి, ఇది ఇలా ఈ అతుకు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ అయిపోయిన తర్వాత, హ్యాండ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ కట్ చేయాలండి. ఈ ఫ్రంట్ అనేది ఏంటంటే ఆర్మ్ ఎలా అంటే హ్యాండ్ ఎటు అయితే వచ్చిందో అటు సైడు ఆర్మ్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేయొద్దు. ముందు బ్యాక్ నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ని సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు బ్యాక్ కట్ చేయకుండా వేసుకోవాలి, నెక్ కట్ చేయకుండా. ఇలా నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి ఏ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా కట్ చేయొద్దండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో యాజ్ ఈజ్గా అలాగే వేసుకొని మార్కింగ్ అయితే చేసుకుందాం. సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం అన్ని లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు దీన్ని తీసేసి ఇప్పుడు చంక డౌన్ కోసం 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, అది చంక డౌన్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ కోసం కూడా మనం హైట్, అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి కదండి. ఫ్రంట్ పార్ట్ హైట్ కోసం అని షేప్ బెల్ట్కి ఇలా మార్కింగ్ తగ్గించుకోవాలి. కాబట్టి 2 ఇంచులు షేప్ బెల్ట్ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివర ఆ చివర 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు డాట్స్ కోసం అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ ఎంత వస్తున్నాయి, ఆ తర్వాత మనం డాట్స్ వేయడం వల్ల అటు ఫ్రంట్ తగ్గుతుంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా, ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా 1 ఇంచ్ ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ దగ్గర నుంచి అక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి కదండి. నెక్ ఎంత ఉంది, మన ఫ్రంట్ నెక్ ఎంత ఉంది మనకు అనేది చూసుకోవడం కోసం ఫ్రంట్ నెక్ అయితే 6.5 ఇంచులు ఉందండి. 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. కానీ ఇక్కడ నేనైతే నెక్ అయితే కట్ చేస్తలేనండి, నెక్ కట్ చేయట్లేను, ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మీకు అంచనా కోసమని మార్కింగ్ మాత్రం చేస్తున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం క్రాస్ తీయాలి కదా,
ఈ షేప్ బెల్ట్ కోసం క్రాస్ తీసేటప్పుడు మినిమం 4.5 ఇంచులు అనేది మనకు హుక్స్ పట్టి వైపు ఉండాలండి. కానీ 1 ఇంచ్ అనేది నేను ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఒక డాట్ పెట్టుకొని అక్కడ నుంచి 2.5 ఇంచులు షేప్ పట్టి కోసం అంటే ఫ్రంట్ డాట్స్ కోసం 2.5 ఇంచులు. మళ్ళీ ఇది ఏ సైజ్ బ్లౌజ్, చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అని చూసుకొని, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకి ఫ్రంట్ డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి ఫ్రంట్ పొడుగు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవడం వల్ల ఆ ఫ్రంట్ పొడుగు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పైన మనకు కర్వ్ కరెక్ట్గా రావడానికి, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఈ కింది లైన్ నుంచి మళ్ళీ ఈ 1/2 ఇంచ్కి మనం స్కేల్తో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా స్కేల్తో డ్రా చేసుకోవాలి. స్కేల్ అంటే ఇలా స్కేల్తో డ్రా చేసుకోకపోయినా పర్లేదు, కానీ స్కేల్తో డ్రా చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం క్రాస్ వస్తుందా ఎలా వస్తుందా అనేది డౌట్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. కానీ ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు కట్ చేద్దాం. మీకు ఎలాంటి కటింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్స్ కావాలన్నా, లేదంటే ఎలాంటి వర్క్ బ్లౌజెస్ కటింగ్స్ కావాలన్నా, బోట్ నెక్ కావాలన్నా, ప్రిన్స్ కట్ కావాలన్నా నేనైతే కటింగ్స్ వీడియో పెడతానండి. సో ముందుగా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. నెక్ మాత్రం కట్ చేయొద్దు, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్తున్నాను. లేదంటే నెక్ కట్ చేశారంటే తర్వాత వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది. మనం కట్ చేసిన ఆ నెక్ అస్సలు సెట్ అవ్వదు. ఇలా నెక్ దగ్గర ఒక ఘాటు, డాట్స్ దగ్గర ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ డాట్ ఉక్స్ పట్టి వైపు ఉండే డాట్ పెట్టుకోవడం కోసం మన నెక్ వైపు ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ అయిపోయింది. షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా అన్ని సమానంగా అనుకొని నడుం పట్టి 1 ఇంచ్ గ్యాప్తో 1.5 ఇంచ్ గ్యాప్తో అయితే నడుం పట్టి తీసుకుందాం. దానికి ఇట్లా ఉన్నాయి కదా ఎడ్జెస్, కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ వైపు అయితే నడుం పట్టికి డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. నడుం పట్టి మిస్ అయింది, షేప్ పట్టి మిస్ అయింది, కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నడుం పట్టి క్రాసెస్ కట్ చేసుకున్నాం కదా, నడుం పట్టి కట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత దానిపైనే ఇక్కడ మనం హుక్స్ పట్టి వైపు 3.5 ఇంచుల పొడుగుతో అండ్ అక్కడ నుంచి 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని, ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ పొడుగు అనేది బ్యాక్ పార్ట్ పొడుగుని బట్టి, బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి షేప్ పట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దాన్ని సమానంగా ఎంత పొడుగు ఉందని చూసుకొని అంత పొడుగు షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడుగు తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ చివరకు 3 ఇంచులు, అంటే ఇది నడుము వైపు పోతుందండి, ఇటు 3 ఇంచులు, దాన్ని అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకని నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. చూసుకోలేదు నేను క్లిప్ మిస్ అయినప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని మెయిన్ పీస్ని, మనం వర్క్ చేసుకున్న మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలండి. ఇలా వర్క్ చేసుకున్న మెయిన్ పీస్ని అయితే మధ్యలో నెక్ మిడిల్ సెంటర్ చూసుకొని అలా పట్టుకోవాలి. నెక్ మిడిల్ సెంటర్ చూసుకొని పట్టుకుంటే మనకేంటంటే అది అటు ఇటు అనేది పోదు, కాబట్టి మిడిల్లో చూసుకొని ఆ తర్వాత కింద పైన షోల్డరు 2 సైడ్స్ షోల్డర్స్ని ఒక దగ్గరే పట్టుకొని కదలకుండా సర్చ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్స్ అయితే కదలకుండా పట్టుకోవాలి, అండ్ అలాగే నెక్ మిడిల్ పాయింట్ కూడా కదలకుండా ఉంచుకోవాలండి. ఇలా కదులుతుంది అనుకునే వాళ్ళైతే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి, లేదంటే గుండు పిన్నులు లాంటివి ఏవైనా పెట్టండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఎక్కడి నుంచి కప్పుకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడి దాకా ఆ డిజైన్ని చూసుకొని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఒకవేళ కదులుతుంది అనుకుంటే మాత్రం ఏమైనా పిన్స్ పెట్టుకోండి, లేదు అంటే అవసరం లేదు, కానీ కదలకుండా మాత్రం కట్ చేయాలి జాగ్రత్తగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ అయితే ఇలా కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే యాజ్ డీజ్గా కదలకుండా ఉంచి, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనకు షోల్డరు నెక్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి మనం చూసి మార్క్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లు ఎక్కడ ఉన్నాయో మన నెక్ డిజైన్స్కి చూసుకొని ఆ నెక్ డిజైన్ ఎండింగ్ ప్లేస్లో ఇవి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం ఉంటుంది కదండి. హ్యాండ్స్ కూడా అలాగే 2 హ్యాండ్స్ని 2 లైన్స్ ఒకే దగ్గర పెట్టుకొని మిడిల్కి అయితే ఫోల్డ్ చేయాలి. అలా మిడిల్కి ఫోల్డ్ చేసి కరెక్ట్ మిడిల్ వచ్చేలా చూసుకొని దానిపైన మనం కట్ చేసిన హ్యాండ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి. కింద ఖర్చు కోసం పావించి వదిలేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కట్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా, వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇందాక కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్లు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టుకొని సేమ్ అది ఎలా ఉందో అలా కొంచెం ఖర్చు కోసం వదిలేసి కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది కూడా పక్కకు పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మనకు కటింగ్ మొత్తం అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇంతేనండి మనకు వర్క్ బ్లౌజ్ కట్ చేయడం అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.